హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో దొండకాయ పెసరపప్పు కొబ్బరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇట్లా బారుగా కట్ చేసుకోవాలి. సన్నగా బారుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పెసరపప్పు అండి, ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి కడిగేసుకొని. లేదంటే కొంచెం వెంటనే వేస్తే మనకి అంత టేస్ట్ బాగుండదండి. చక్కగా నానితే చాలా బాగుంటుంది టేస్ట్. కడిగేసుకుని 1.5 అవర్ అలా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక ఇంత కొబ్బరి చిప్ప అండి. ఈ చిప్ప మొత్తం కూర తీసుకోవచ్చు, కొబ్బరి కూరలాగా. లేదంటే మిక్సీ అయినా పట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. నేను ఇదిగోండి ఒక చిప్ప ఇట్లా చేసుకున్నాను, పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాము. ఇది సన్నగా బారుగా తరిగితే బాగుంటుందండి. రౌండ్గా అయితే బాగుండదు అంతగా. ఇలానే టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీకి ఇలానే కట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాము, రుచికి సరిపడినంత. నేను ఒక స్పూన్ వేసానండి, ఫుల్ స్పూను. చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఒక దగ్గరే ఉంది. మరి ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకూడదు, ఓవర్ ఫ్రై కూడా అవ్వకూడదు. మీడియంగా వేపాలి. ఎందుకంటే మనకు పెసరపప్పు కొబ్బరితో కలిసి ఫ్రై అవ్వాలండి. మూత పెట్టేసుకున్నాం. దొండకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గబెట్టుకున్నాం అండి. పెసరపప్పు వచ్చి నేను అర కేజీ దొండకాయలకి 100 గ్రాములు తీసుకున్నాను. ఈ 100 గ్రాముల పప్పుని కడిగి శుభ్రంగా గంటన్నరలా అవుతుందండి నానబెట్టుకున్నాను. మనకి ఏంటంటే పెసరపప్పు క్రంచీగా తగలాలంటే ఎక్కువ నానకూడదు. అలా అని వెంటనే అప్పటికప్పుడు వేసుకోకూడదండి. కొంచెం మనకి నానితే అది దానిలో కుక్ అయ్యి మనకు క్రంచీనెస్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. తీసుకొని చూద్దామండి. మనకి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోద్దండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకునే మగ్గించాలండి. ఇది మనం డీప్ ఫ్రై లాగా చేయం కాబట్టి కూరలాగా కొంచెం మెత్తగానే ఉండాలి. కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సాఫ్ట్గా అయినాయండి చూడండి. సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసేసుకున్నాము. నానబెట్టిన పెసరపప్పు వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకొని పెసరపప్పు వరకు వేసుకున్నాము. వాటర్ లేకుండా చూసుకోండి. దీంతో ఈ కర్రీలో మనకు అసలు వాటర్ అవసరం లేదండి. పెసరపప్పు దొండకాయ మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి, హైలో ఉండకూడదు. మీడియంలో కుక్ అవ్వాలి. హైలో ఏంటంటే మాడిపోతుంది, పెసరపప్పు ఊరికి అడుగు పట్టేసిద్దండి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి. ఈ పెసరపప్పు కొబ్బరి దొండకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది సమ్మర్ కాబట్టి కొంచెం మనకి బయటికి అలా వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అవుతాయి కదా, లంచ్ బాక్స్ అలా లంచ్లో ఇది చాలా ప్రిఫర్ చేయండి. కర్రీ దొండకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. కొబ్బరిలో మనకి జుట్టుకి చాలా బలం అండి. నెక్స్ట్ పెసరపప్పు వచ్చేసి మనకి చలవ చేస్తుందండి, బాడీ హీట్ లేకుండా చేస్తుంది. సో ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ట్రై చేయండి. కాస్త ఫ్రై అయిందండి పెసరపప్పు కూడా. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం.
2 స్పూన్స్ పట్టిద్దండి, ఎందుకంటే పెసరపప్పు ఉంది, కొబ్బరి ఉంది కాబట్టి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. లేదా మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఇంకొక అర స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు అది కూడా అండి, కొబ్బరి అది వేసిన తర్వాత చివరిలో ఒకసారి చెక్ చేసుకొని దింపే ముందు సరిపోలేదు అంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చండి. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. మూత పెట్టేసుకుందాం. కొబ్బరి చివరిలో యాడ్ చేసుకోవాలండి. మన కర్రీ అంతా అయిపోయింది అంటే ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది కదా దొండకాయ. ఈ పెసరపప్పు కూడా రెండు దానికి పట్టేసిన తర్వాత చివరిలో మనం దింపుతాం. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనగా కొబ్బరి యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు దింపేసుకోవాలండి. చూడండి, మనకి దొండకాయ సాఫ్ట్ అయిపోయిందండి. ఇట్లా అనగానే కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే మూత పెట్టకుండా తిప్పుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. అడుగు పట్టకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కర్రీ పాయింట్లో అలా బాగుంటాయి కదా, కొబ్బరి అలా వేసి ఎక్కువ అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ మనకి అదే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్ కూడా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. కాకపోతే కొంచెం ప్రాసెస్ అండి, అంతే. పెసరపప్పు నానబెట్టుకోవడం, కొబ్బరి తురుముకోవడం, ఇవన్నీ మనం ఏదో పని చేసుకుంటే ఇవన్నీ చేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మనకి ఒక 30 మినిట్స్లో అయిపోద్దండి. అన్ని కటింగ్, కర్రీ మొత్తం ఒక 30 మినిట్స్ పడుతుంది. మనకి కంప్లీట్గా అయిపోయిందండి. కొబ్బరి వేసాం కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. రెడీ అండి. ఎంతో టేస్ట్ అయినా ఎంతో హెల్దీ మనకి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుందాం. మన దొండకాయ పెసరపప్పు కొబ్బరి కర్రీ రెడీ అండి. చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.